భృంగరాజుతో భృంగరాజ రాజౌషధం ఒక ఫార్ములా చెప్తాను, రాసుకోండి. ఉసిరికాయతో ఎలాగ మనం ముసలితనం రాదని చెప్తున్నామో భృంగరాజు కూడా అలాంటిదే, అద్భుతమైన మొక్క. గుంట కలవరాకు రసం అంటే ఒక్క నీరు చుక్క కూడా వేయకుండా వర్షాకాలం కాకండి, శీతాకాలంలో ఈ కార్తీక మాసం నుంచి వచ్చేది కార్తీక, మార్గశిర, పుష్య ఈ 3 మాసాల్లో ఉన్న గుంట కలవరాకు సేకరించుకోండి. దాన్ని రసం తీయండి, చిక్కగా వస్తుంది రసం. అది ఒక కప్పు రసం వచ్చిందనుకోండి, కప్పు రసం చిన్న బౌల్ చిన్న మూగుల్లో వేసి మరగబెట్టండి చిన్న మంట మీద. మరిగి 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 చిక్కగా అయిపోయి కోవాలా అయిపోద్ది. కోవా ఎలా ఉంది, కోవాలా గట్టిపడిపోద్ది అనమాట. అప్పుడు తీసేసి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న మాత్రలు చేసేయండి, చిన్న చిన్న మాత్రలు. ఇవి అంతే 360 మాత్రలు చేసుకొని రోజు భోజనం ముందు వేసుకున్నారనుకోండి 100 రోగాలు పోతాయి. అందులో కామన్గా వచ్చి అన్నీ ఉంటాయి 100 రోగాలు అంటేనే, పెద్ద పెద్ద జబ్బులు కూడా ఉంటాయి. 2 కంటి చూపు మెరుగవద్దండి, కంటి చూపు మెరుగవద్దు అనమాట, చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉంచుకున్నారనుకోండి, జ్వరం వస్తుందనుకోండి 2 మాత్రలు జీలకర్ర కషాయం, జీలకర్ర కొంచెం నీళ్ళేసి మరగబెట్టి టీలా చేసుకుని ఆ 2 మాత్రలు వేసి ఆ కషాయం తాగేసారనుకోండి జ్వరం తగ్గిపోద్ది, ఒళ్ళెప్పుడు జ్వరం తగ్గిపోద్ది. భృంగరాజ రసం మాత్రలు. దాన్ని మామూలుగా సంస్కృతంలో ఏమంటారంటే భృంగరాజ ఘనవటి అంటారు. అంటే భృంగరాజ ఘనవటి, భృంగరాజ అంటే కొండకరాకు, ఘన అంటే ఘనం చేసేసాం, మరిగించి గట్టిగా చేస్తాం అన్నమాట. చేసి మాత్ర చేసాం. ఘనం అంటే గట్టిగా చేయడం, వటి అంటే మాత్ర, వటి అంటే అర్థం ఏంటంటే మాత్ర అన్నమాట. భృంగరాజ ఘనవటి అది దాని అర్థం. ఆ భృంగరాజ ఘనవటి చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఆ మాత్రలు ఓ 10 ఏళ్ళు ఉంటాయి పాడవకుండా. ఏముందో 4 కలిసి చేసుకున్నారనుకోండి, 4 కలిసి చేసుకున్నారనుకోండి మీ 4 పంచుకోదు, 4 మీరు ఇంకో 10 మంది పంచవచ్చు, అన్ని మాత్రలు అవుతాయి. మళ్ళీ వెళ్ళి ఏ కులికాలలో పేకండి కొండకరాకు, ఏ మురికాల పక్కన, ఏ రోడ్ల పక్కన, హైదరాబాద్ సిటీ పక్కన పేకండి, ఊరికి దూరంగా వెళ్ళి పొలాల్లో పేకండి. అంతే తప్ప ఇంట్లో ఉంది కదా కాల పక్కన ఉందని అనుకుంటే పని చేయదు. ఏది గుంటలాగా వేయచ్చు. ఇక్కడ నీరు ఉండాలి, వాటర్ ఉండాలి, దానికి వాటర్ లేకపోతే బతకదు, ఎక్కువ వాటర్ చెమ ఉండాలి. అందుకే ఏదైనా అరటి చెట్లు ఉన్నాయనుకోండి ఆ కింద బాగా వస్తాయి, ఎందుకంటే అరటి చెట్లు నీరు ఎక్కువ లాగి స్టోర్ చేసుకుంటుంది. అలాంటి చోట మీరు గుంటకరాగా వేస్తే బాగా ఫ్రెష్గా ఉంటుంది. పెట్టుకోరని నాకు చెప్పండి అబద్ధాలు. ఇయర్ ఫోన్ పెట్టిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి నాకు, ఇయర్ ఫోన్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదృష్టవంతులు. అంటే మీరు చూసి అందరూ పెద్దవాళ్ళు చేయిస్తారు అంటే వాళ్ళకి తెలుసు. చెవి దగ్గర ఫోన్ పెట్టుకోకుండా ఎవరన్నా చెప్పండి, ఇలా పడినాడు ఎవరన్నా చెప్పండి. పూర్తిగా అసలు చెవి దగ్గరే పెట్టకుండా ఇలా మాట్లాడాలి. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను సంవత్సరంన్నర నుంచి గురువుగారి వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి ఇచ్చేసి అట్లాగా చేసినాను. నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు. మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ 3000 పడిపోయాయండి. ఆవిడ మామూలుగానే ఉన్నారు యాక్చువల్గా. ఏదో మా జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్ళాము, అది రిపోర్ట్లో 3000కి పడిపోయిన ఇది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 1.5 year అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు, ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు. ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను, వాటికి షర్బత్ ఒకటి చెప్పారు, అది చేసుకునే ఇది లేదు. కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాదరాడ్లో ఏప్రిల్లో. అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు. ఇప్పటిదాకా వాడుతున్నారు, మీ దగ్గరికి వచ్చారు వాడుతున్నారు, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు. ఈలోపు మా నాన్నగారికి 5-6 నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ పంపింగ్ 20% పడిపోయింది. ఆయన మెట్లెక్కకూడదు, ఆక్సిజన్ సిలిండరు, ఇంకోటి ఏంటి CPAP ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి అది ఇది అన్నారు. అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసినే అతి మధురం కటక రోహిణి కలిపి వాడాను. అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు, ఆ CPAPలు లేవు, ఏమీ లేవు. ఆయన లంగ్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు, కానీ ఆయన బాగానే ఉన్నారు. నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ 2 మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ చెప్తూ ఉంటే నమ్ముతున్నారు, వాడుతున్నారు. ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాను. ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను, వచ్చాను. మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను. భావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది. అందుకే నేనే అసలు చిట్కాలన్నీ ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా. అది కొంత జరుగుతోంది.
టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ అయిపోతాం. అది ఒకటండి, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి. రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది. ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవడానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం. ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ కూడా వేసుకొని. అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకొని సంతోషంగా ఉండడం మంచిది. మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డెన్ తగ్గుతుంది. నేను చెప్పదలుచుకున్నాను. నేర్పుతాను, తర్వాత మీరు చేసుకోవాలన్నమాట.